హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 25వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. అంబరీష, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయము, ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితోత్తములు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా వినివెళ్ళండి. ద్వాదశీ నిష్టను విడిచట కన్నా విప్రశాపమేమీ పెద్దది కాదు. జలాపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచట కూడా కాదు. ద్వాదశీ నిష్టకు భంగము కలగదు. అప్పుడు దూర్వాసుడు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వపుణ్యఫలము నశించదు. కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందనని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దూర్వాస మహాముని వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి మదాందా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవెందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యము! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడును, మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలాపానము చేసితివి, అది కూడా భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు. కావున నీవు నమ్మకద్రోహివేగదువు కానీ హరిభక్తుడవు కాదు. శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరొక్కడు ఉండడు. నీవు మహాభక్తుడనని అతి గర్వంతో ఉన్నావు. ఆ గర్వముతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని తాగావు. ఓ అంబరీష, నీవు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు. ఇప్పుడు నీ వంశము కళంకమైనది అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టారు దూర్వాస మహాముని. అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి, మహానుభావ, నా అజ్ఞానముచే ఈ పొరపాటు చేసితిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు. కావున నన్ను కాపాడమని దూర్వాస మహాముని పాదాలపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దూర్వాసముని అంబరీషుని తలపై తన్ని ఎడమకాలితో తన్ని, దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహంగాను, సింహముగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యము లేనట్టి రాజుగాను, పాషాండ మత్తస్థునిగాను, పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణునిగాను పుట్టెదవుగా అని ఆవేశంతో శపించాడు. దూర్వాస మహామునికి ఇంకనూ కోపము తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు. ఓ మునివర్య, మీ శాపం అనుభవించునని ప్రాధేయపడ్డాడు. అయినా దూర్వాస మహాముని ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రొక్కుచు దూర్వాసుని వైపు రాగా అంతట దూర్వాసురుడు ఆ చక్రము తనని మసి చేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడా అని పరిగెత్తసాగాడు. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండగా దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకములో ఉన్న దేవేంద్రుని, బ్రహ్మలోకములోకి వెళ్ళే బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాస మహామునిని కాపాడలేకపోయారు. స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 25వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.